Welcome to our YouTube channel Movie Sites. Here is my review of the film Gangs of Godavari. ఈ మూవీ గురించి పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ అని కాదు కానీ నాకు ఎలా అనిపించిందో చెప్తా. మూవీ ప్లాట్ ఏంటంటే రత్నాకర్ అదే అండి మన విశ్వక్సేన్. ఒక మనిషి దొంగ నుండి రాజకీయ నాయకుడు ఎలా అయ్యాడు అండ్ అసలు అయ్యాడా లేదా అండ్ అతను సీట్ ఎక్కడానికి ఎన్ని నాటకాలు అంటాం కదా అవన్నీ ఎన్ని కథలు పడ్డాడో అవన్నీ మీరు థియేటర్లో చూడాలి. పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే విశ్వక్సేన్ యాజ్ రత్నాకర్ యాక్టింగ్ అయితే ఇచ్చి పడేసిండు. చాలా బాగా అనిపించింది. ఒక కొత్త అవతార్ అంటాం కదా ఆ టైప్లో. అండ్ నేహా శెట్టి అండ్ అంజలి వేర్ గుడ్. వాళ్ళకి ఇచ్చిన రోల్స్లో వాళ్ళు చాలా బాగా చేశారు. అండ్ కమింగ్ టు ద సినిమాటోగ్రఫీ వాజ్ గుడ్. నాకు మొత్తంలో నచ్చింది సినిమాటోగ్రఫీ. ఎందుకంటే చాలా బాగా తీశారు. అండ్ కలర్ గ్రేడింగ్ బై భూసం కిరణ్ చాలా బాగా అనిపించింది. ఆ కలర్ గ్రేడింగ్ కూడా ఫ్రేమ్ అంటే ఇదొక గోదావరి టైప్ రస్టిక్ ఫీల్ కాబట్టి ఆ ఫీలింగ్ అనేది మనకు ఆ కలర్ గ్రేడింగ్లోనే తెలిసిపోతుంది. ఎందుకంటే మనకి ఎంత స్టోరీ స్ట్రాంగ్ ఉన్నా కూడా మనకి పోర్ట్రే చేసే ప్రాసెస్ అనేది సరిగా లేకపోతే మనం ఫీల్ అవ్వం కదా. సో కలర్ గ్రేడింగ్ చాలా బాగుంది. అండ్ మ్యూజిక్ బై యువన్ శంకర్ రాజా నాకు అంతగా ఏం అనిపించలే. ఎందుకంటే ఆ థీమ్ మ్యూజిక్నే అటు ఇటు కలిపి కొట్టాడు అని అనిపించింది. యువన్ శంకర్ రాజా అంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి అందరికీ. సాంగ్ మాత్రం చాలా బాగుంది. మిగతాదంతా ఇక దేవుని దయ. ఎడిటింగ్ బై నవీన్ నూలి నాకైతే ఎడిటింగ్ పర్సనల్గా నచ్చలేదని చెప్తా. ఎందుకంటే సినిమా అంతా ఫాస్ట్ కట్స్ ఉంటాయి కదా, అలా పడుతూ ఉన్నప్పుడు చికాకు వచ్చింది కొంచెం. సినిమా మీద నాకు కొంచెం నెగిటివ్ ఇంప్రెషన్ రావడానికి అయితే మెయిన్ రీజన్ అయితే ఇది. అండ్ ఒక సీన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి ఇంకొక సీన్ వస్తుంది. మళ్ళీ వెనక మాత్రం ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సేమ్ ఉంటుంది. ఎందుకో నాకు అర్థం కాలేదు అది. సో అది ఎడిటింగ్ అలా పోయిందన్నమాట. అండ్ కమింగ్ టు ద రైటర్ అండ్ డైరెక్టర్ కృష్ణ చైతన్య, నాకు ఒక డౌట్ సార్. అసలు మీరు ఏం చెప్పాలి అనుకున్నారు, అంటే ఏం తీశారు? విజన్ ఒకలాగుంటే మన ఎగ్జిక్యూషన్ ఒకలాగా వచ్చింది అనిపించింది. స్టోరీ మాత్రం చాలా బాగా రాసుకున్నారు. అలానే తీయొచ్చు కదా. ఫస్ట్ హాఫ్ అంతా ఒక యావరేజ్ ఫేస్లో అయినా సరే అలా మంచిగా వెళ్తూ ఉంటుంది. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి దీని అక్కట పోతుంది అనిపిస్తుంది నాకైతే. రాసుకున్న విధానం చాలా బాగుంది కానీ దాన్ని ఎగ్జిక్యూట్ చేసిన విధానం అయితే అంత ఎక్కలేదు నాకైతే. సో నేను మీకు పర్సనల్గా సినిమా సజెస్ట్ చేస్తానా అని అడిగితే, స్టోరీ ఎట్లుంటే మాకేంది భయ్యా, విశ్వక్సేన్ పర్ఫార్మెన్స్ కోసం వెళ్తాం అంటే పోండి, వెళ్ళొచ్చు. యాజ్ ఎ కామన్ మ్యాన్గా నాకు ఎలా అనిపించిందో చెప్పిన, మీరు కూడా చూసి మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి రివ్యూస్ అండ్ అప్డేట్స్ ఇంకా కావాలి అని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆ నోటిఫికేషన్స్ కూడా ఆన్లో పెట్టుకోండి. రెగ్యులర్ కంటెంట్ ఇవ్వడానికి మేము కూడా ట్రై చేస్తున్నాం. థ్యాంక్ యూ అండ్ వి విల్ సీ ఆన్ అనదర్ వీడియో. బాయ్.